హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎస్సి జర్నీ @ ఈరోజు క్వశ్చన్ వచ్చేసి బయాలజీ మెథడాలజీ. శ్వాసక్రియలో వేడిమి విడుదలవుతుందని నిరూపించవలసి వచ్చింది. తరగతిలో 40 మంది విద్యార్థులు ఉన్నారు, కానీ 8 ప్రయోగ పరికరాలు మాత్రమే ఉన్నాయి. ప్రయోగ పరికరాల సెట్స్. అప్పుడు విద్యార్థులు అనుసరించవలసిన ప్రయోగ పద్ధతి రకం ఏమిటి? మెథడ్ 1 దీన్నే క్లాస్ ఫ్రంట్ మెథడ్ అంటారు. మెథడ్ 2 గ్రూప్ మెథడ్. క్లాస్ ఫ్రంట్ మెథడ్ అంటే ఒకటే పరికరం ఉంటుంది, ఒకళ్ళే ఫ్రంట్లో ఉండి చూపిస్తారు, మిగతా వాళ్ళందరూ చూస్తారు. మెథడ్ 3 వచ్చేసి పార్ట్ మెథడ్. ఫోర్త్ వన్ వచ్చేసి మెథడ్ 4th ఆప్షన్. మనకి రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 మెథడ్ 2 గ్రూప్ మెథడ్. అంటే కొన్ని గ్రూప్స్కి కొన్ని పరికరాలు ఇవ్వడం, అట్లా 5 మెంబర్స్కి ఒక గ్రూప్గా చేసి, లేదంటే 6 మెంబర్స్ని ఒక గ్రూప్గా చేసి ఒక పరికరం ఇవ్వడం అట్లా చేస్తారు. అంటే కొన్ని పరికరాలు మాత్రమే ఉన్నప్పుడు ఈ గ్రూప్ మెథడ్ని చూస్ చేసుకుంటారు. పరికరాలు ఓన్లీ ఒక పరికరం ఉంది, పిల్లలు క్లాస్ మొత్తానికి ఒకటే పరికరం ఉందంటే మాత్రం క్లాస్ ఫ్రంట్ మెథడ్ని చూస్ చేస్తారు.